రాష్ట్రంలో రోజురోజుకు టెంపరేచర్లు పెరుగుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు. ఉదయం 10 గంటలకే బాణుడు భగభగ మండుతున్నాడు. ఎండలతో పాటు పలు జిల్లాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు ఆఫీసర్లు. ఇవాళ ఆదిలాబాద్, కొమరం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాలకు వడగాల్పుల హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే 40 డిగ్రీలు దాటి 41 నుంచి 44 మధ్య అక్కడక్కడ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రైట్, ఇక రాష్ట్రంలో టెంపరేచర్లకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. కల్పన, ఓవర్ టు యూ. వ్యాప్తంగా రోజు రోజుకి ఎండల తీవ్రత పెరుగుతుందనే చెప్పుకోవచ్చు. గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా దాదాపు ఇప్పటికే సగటు కంటే కూడా 2-3 డిగ్రీలు అధికంగా నమోదవుతూ ఉంటాయి. అక్కడక్కడ 3-4 డిగ్రీలు కూడా అధికంగా నమోదవుతుండడంతో కూడా వడగాల్పులకు సంబంధించి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఇప్పటికే చూసుకున్నట్టయితే 40 డిగ్రీలు దాటి చాలా జిల్లాల్లో కూడా మనకు 41 నుంచి 44 వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించి ఆదిలాబాద్లో ఇప్పటికే 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇటు ముఖ్యంగా నిజామాబాద్కు సంబంధించి 42 డిగ్రీలు, మహబూబ్ నగర్, రామగుండంలో 41 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ఇక హైదరాబాదు, ఖమ్మం, మెదక్లో కూడా దాదాపు 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతూ ఉన్నాయి. ముఖ్యంగా 9 దాటిందంటే చాలు బాణుడి ప్రతాపం చూపిస్తూ ఉన్నాడు. మనకు నిప్పుల కొలిమిలా కూడా తెలంగాణ వ్యాప్తంగా మనకు ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ వస్తుందనే చెప్పుకోవచ్చు. దాదాపు మనకు ఉదయం 8 వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు చూసుకున్నట్టయితే 26-27 డిగ్రీలు ఉంటుంది. అదే 9 తర్వాత 10 గంటల వరకు 39 నుంచి 40 వరకు కూడా ఇటు గరిష్ట ఉష్ణోగ్రతలు ఉండడం, అంటే ఒక గంటన్నర తేడాలో కూడా మనకు 10-15 డిగ్రీల వ్యత్యాసం ఉండడంతో ఎండ తీవ్రత అధికంగా కూడా నమోదవుతున్నట్టు కూడా ఇటు ప్రజలు ఫీల్ అవుతూ ఉన్నారు. అదేవిధంగా కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ఇక వచ్చే 4-5 రోజుల పాటు కూడా మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఎప్పటికప్పుడు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి 4 గంటల మధ్య ఎండల తీవ్రత అధికంగా ఉండడం, బాణుడి ప్రతాపం నడినెత్తి మీద ఉండడంతో కూడా వడదెబ్బ బారిన పడే అవకాశం ఉండడం, వేడి వాతావరణం, అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు ఆ సమయంలో ఉండడంతో కూడా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి, ఆ సమయంలో బయటికి వెళ్ళొద్దని చెప్పేసి ఇప్పటికీ ఇటు వైద్య ఆరోగ్య శాఖతో పాటు వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు ఈ రోజు వడగాల్పులకు సంబంధించి ఒక 6 జిల్లాలకైతే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఆ జిల్లాలో తీవ్రమైన వేడి గాల్పులు, అంటే వడగాల్పులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ముందస్తుగానే అక్కడున్న యంత్రాంగానికి, జిల్లా ప్రజలకు, రైతులకు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఒక్కసారి కనుక మనం ఆ జిల్లాలు చూసుకున్నట్టయితే ఇటు ఆదిలాబాదు, కొమరం, ఆసిఫాబాదు, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్తో పాటు ఇటు ఖమ్మం జిల్లాలకు, అంటే ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు ఒక తూర్పు జిల్లా అయిన ఖమ్మం జిల్లాకైతే ఈ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అక్కడున్న ప్రజలైతే మధ్యాహ్నం సమయంలో బయటికి వెళ్ళొద్దని చెప్పేసి పదే హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి, వాటర్ క్వాంటిటీ అంటే నీరు ఎక్కువగా తాగాలని చెప్పేసి, ఒకవేళ బయటికి వెళ్ళినా కూడా ఇటు గొడుగు కావచ్చు, అదేవిధంగా నెత్తి మీద కవర్ అయ్యేలా ఏదైనా ఒక క్లాత్ వేసుకొని వెళ్ళాలని చెప్పేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అయితే సూచిస్తూ ఉన్నారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే గరిష్ట ఉష్ణోగ్రతలు అంటే దాదాపు మనకు 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా నమోదయ్యే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్స్ కూడా జారీ చేయడం జరుగుతూ ఉంది. అంటే ఎప్పుడైతే మనకు ఈ ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తుండడంతో ఆ సమయంలో కలర్ వార్నింగ్స్ ఇస్తూ ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా జిల్లాలు చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలు ఆదిలాబాదు, కొమరం, ఆసిఫాబాదు, నిర్మల్, నిజామాబాదు, జగిత్యాల, రాజన్న సిరిసిల్లతో పాటు ఇటు మంచిర్యాల, అదేవిధంగా తూర్పు జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఇటు దక్షిణ జిల్లాలైన నారాయణపేట, మహబూబ్ నగర్, నల్లకొండ, వనపర్తి, జోగులాంబ, గద్వాల్ ఈ జిల్లాలకైతే ఈరోజు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. దాదాపు ఈ 14-15 జిల్లాలనైతే ఈరోజు అధికంగా మనకు ఎండల తీవ్రత ఉండే అవకాశం ఉండడంతో కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఎప్పటికప్పుడు కూడా సూచనలు జారీ చేస్తూ ఉన్నారు. ఇక ఇప్పటికే ఏప్రిల్ మొదలు మనకు దాదాపు తెలంగాణ వ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. ఇక రాబోయే 4-5 రోజుల పాటు కూడా మరింత పెరిగే అవకాశం ఉండడంతో ఇటు వడగాల్పులకు సంబంధించి హెచ్చరికలు, అదేవిధంగా ఎండల తీవ్రతకు సంబంధించి హెచ్చరికలు అయితే ఎప్పటికప్పుడు కూడా జారీ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులతో పాటు ఇటు బయటికి ఎవరైతే పనుల నిమిత్తం వచ్చేవారు, భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, అదేవిధంగా రైతులు కావచ్చు, సో
వీరైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అయితే మనకు ఎప్పటికప్పుడు ఇటు వైద్య ఆరోగ్య శాఖతో పాటు ముఖ్యంగా దాదాపు చూసుకున్నట్టయితే ఇటు ఐఎండీ అంటే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే రాబోయే 4-5 రోజుల పాటు కూడా ఎండల తీవ్రత వడగాల్పుల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాతనైతే మనకు కాస్త గాలిలో తేమ శాతం పెరిగిపోయి ప్రస్తుతం చూసుకున్నట్టయితే గాలిలో తేమ శాతం తక్కువగా ఉండడం, అదేవిధంగా గాలి దిశ మారడం, గాలిలో విచ్ఛిన్నతి కారణంగా అయితే ఇట్లాంటి వెదర్ కంటిన్యూ అవుతా ఉంది. ఇక రాత్రి సమయంలో కూడా మనకు కనిష్ట ఉష్ణోగ్రతలు మనకు రాత్రి సమయంలో తక్కువగా ఉంటాయి. కాకపోతే ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే కనిష్ట ఉష్ణోగ్రతలు రాత్రి సమయంలో కూడా పెరుగుతుండడంతో మనకు రాత్రి కూడా వేడి వాతావరణం, ముక్కపోత వాతావరణం ఈ మధ్య కాలంలో పెరుగుతుందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరిగింది. ఇక రాబోయే 4-5 రోజుల పాటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే గాలిలో తేమ శాతం పెరిగిపోవడం, దాంతోపాటు ఇప్పటి వరకు మనకు ఉన్న వేడి వాతావరణం, అదేవిధంగా ఈ వేడి వాతావరణం కారణంగా కూడా బంగాళాఖాతంలో చిన్న చిన్న సినాప్టిక్ కండిషన్స్ ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి ఓ 3-4 రోజుల తర్వాత చిన్నపాటి వర్షం మనకు తెలంగాణ రాష్ట్రంలో కురిసే అవకాశం ఉందని అయితే ఇప్పటికైతే అధికారులు అయితే ఒక హెచ్చరిక అయితే జారీ చేయడం జరిగింది. సో అప్పటి వరకు అయితే మనకు 3-4 రోజుల వరకు అయితే ఈ ఎండల తీవ్రతను అయితే అధికంగా ఉండే అవకాశం ఉంది శిరీష.